ఏబిసిడీలని వరుసగా పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టింది. ఇది కనిపెట్టి బాసు పిలిచాడు. పిలిచాడా అరిచాడా? అరిచి పిలిచాడు. వాట్ మిస్టర్ పాపారావు, సి లాంగ్వేజ్ టెస్ట్ లో 20th టైం ఫెయిల్ అయ్యవంట. నేను రిక్రూట్ చేసుకుని తప్పు చేసావని మేనేజ్మెంట్ అంటుంది. నువ్వు మాత్రం 3 నెలలుగా శాలరీలు తీసుకుంటూ టెస్టులు ఫెయిల్ అవుతూ నాకు టెస్ట్ పెడుతున్నావు. సార్ మీది చాలా చిన్నది సార్. వాట్ యు మీన్? ఐ మీన్ మీ బుర్ర చాలా చిన్నది సార్. మైండ్ యువర్ టంగ్, యూజ్లెస్ ఫెలో. నేను యూజ్లెస్ ఫెలో అని తెలుసుకోవడానికి మీకు 3 నెలలు పట్టిందా సార్? చాలా హెడేక్ గా ఉంది ఆయన కేసు. అందుకే నేను డెసిషన్ తీసుకున్నా. రిజైన్ చేసి మర్యాదగా వెళ్తావా, కంపెనీ నుండి తీసేయమంటావా? ఐ నీడ్ యువర్ డెసిషన్ ఇమీడియట్లీ. కమ్ ఆన్, స్పీక్ అవుట్. వీడి సింహాద్ర ఛత్రపతి. మొత్తం మీరే చేశారు సార్, మొత్తం మీరే చేశారు. ఓ బొమ్మరిల్లే. జాయిన్ అయినప్పటి నుంచి మీరు నాతో చేయించింది చాలు, నేను కోల్పోయింది చాలు. ప్లీజ్ సార్, వద్దు సార్, ఇంకొద్దు సార్. బొమ్మరిల్లులో మీరు ఏమన్నా ప్రకాష్ రాగా, నేనేమన్నా నల్ల సిద్ధార్థ. వాట్? నువ్వు టెస్టులు ఫెయిల్ అయి నన్ను అంటావేంటయా? టెస్టులు పెట్టడంలో ఉన్న ఆనందం మీకు తెలుసు, ఆ టెస్టులు ఫెయిల్ అయినప్పుడల్లా ఉండే బాధ ఏంటో నాకు తెలుసు సార్, నాకు తెలుసు. రివర్స్ చేస్తాడేంటి? మీరు కేవలం టర్న్ ఓవర్లు, ప్రాజెక్టులు, వాటి గురించే ఆలోచిస్తారు తప్ప అసలు వీడికి ఏమొచ్చు, ఏం రాదు, ఏం చేయగలడు, ఏం చేయలేడు అని ఒక్కసారి నాకు ఆలోచించారా సార్? అసలు ఇంగ్లీష్ లో ఏబిసిడీలైనా వచ్చా అని ఎప్పుడైనా అడిగారా సార్? ఎన్ని ఛాన్స్ ఇచ్చావా నీకు? ఆన్సర్లు ఎలా రాయాలో ఎన్నిసార్లు చెప్పావయ్యా? చెప్పారు సార్, చెప్పారు. క్వశ్చన్స్ మీరే చెప్పి ఆన్సర్స్ మీరే చెప్తే నేను ఎందుకు సార్ ఎగ్జామ్స్ రాయడం? వాట్? మీరు చెప్పింది రాయలేక, నాకు వచ్చింది నచ్చింది చేయలేక నరకం అనుభవిస్తున్నాను సార్, నరకం అనుభవిస్తున్నాను. ఇంకా ఉంది సార్. చిన్నప్పుడు అమ్మని గెలిపించడానికి నాన్నెవరమ్మా అని అడగలేదు సార్, అడగలేదు. కాలేజీ ప్రిన్సిపాల్ గెలిపించడానికి కామేశ్వరి మేడం కనీసం గోకను కూడా గోకలేదు సార్. ఇప్పుడు నా పెళ్ళాన్ని గెలిపించడానికి సాఫ్ట్వేర్ లో జాయిన్ అయ్యాను. నా హార్డ్వేర్ అంతా కోల్పోయాను సార్, కోల్పోయాను. నా బ్రెయిన్ అంతా వైరస్ సార్, వైరస్. బ్రెయిన్ ఉంటే కదా అందరినీ గెలిపించడానికి నేను ఓడిపోతున్నాను సార్. నీ కర్మరా బాబు. అందుకే మీరు నన్ను తీసేకి ముందే ఐ ఎగ్జిట్ సాఫ్ట్వేర్ డ్రాగన్ అండ్ ఎంటర్ నో లైఫ్ డ్రాగన్. నో లైఫ్ డ్రాగన్, నో లైఫ్ డ్రాగన్. మంచి ప్రొడ్యూసర్ వదిలేసినవా? అమ్మో, ఆడ్ హీరో ఏంటి సార్? ఆ నాజుగ్గా నడిచి వస్తుంటే బిల్డింగ్ పిల్లర్లే కదిలిపోతున్నాయి. బాబోయ్, ఆడ్ హీరో అంటే భయం వేస్తుంది సార్. ఆ నాజుగ్గాడు అంత బలిసిండా? మొన్నగాక మొన్న 10 years బ్యాక్ తొలి ప్రేమ రోజుల్లో చాలా క్యూట్ గా స్వీట్ గా ఉండేవాడయా. క్యూటా? సర్లే, డోంట్ వరీ. ఒక పని చేద్దాం, నీకు ఇంకో మంచి ప్రొడ్యూసర్ పని చేస్తాను. ఓకే? సరే సార్. అవును, ఏదైనా మంచి కొత్త స్క్రిప్ట్ రెడీ ఉందా? స్క్రిప్టా సార్? మరి లాస్ట్ టైం మీకు ఇచ్చిన స్క్రిప్ట్? మొన్న నీ బౌండ్ స్క్రిప్ట్ సూపర్ ప్రొడ్యూసర్ ఇచ్చారయ్యా. యు ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్. ఓకే, ముందు బిల్లు కట్టరా. అవును, నిన్న వైష్ణవ్ ఎక్కడికి పోయినావంట? అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామన్నా. ఎందుకయ్యా, మనకు ఆల్రెడీ కుప్పలు ప్రొడ్యూసర్లు వచ్చిండ్రు. నీకేం ప్రాబ్లం లేదు, నువ్వు డైరెక్ట్ గా డైరెక్టర్ అయిపోతావు. ఆ విషయంలో క్వశ్చనే లేదు. లేట్ అయిందా ఒక పని చెయ్యి, 1 నెల చెన్నై వెళ్ళిపో. ఏ గుట్ల పొన్నో బీచ్ల పొన్నో తిరుక్కున్నా నువ్వు ఏమైనా వేసుకో. వచ్చినాక మాత్రం ఏ చిరణ్ దగ్గరను ఏ బాల దగ్గరను పనిచేసిన అని చెప్పు. అవసరమైతే నీ పేరు అర్జున్ రాఘవన్ మార్చుకో. వర్కౌట్ అవుతుంది, మార్చుకో. ఇంకేముంది, వారంలో కొబ్బరికాయ, నెలలో గుమ్మడికాయ. ఏమంటావు? ఏంట్రా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏం మాట్లాడా? ఏం లేదు నాన్న, ఏవో జాబ్ టెన్షన్స్ అంతే. ఏం జాబ్ టెన్షన్స్ ఏమో. నువ్వు కాలేజీలో ఉన్నప్పుడే బాగుండేదిరా. నెలకోసారి ఊరికొచ్చి కనపడుతుండేవాడి. నువ్వు జాబ్లో చేరాక నెలలా నువ్వు పంపించే డబ్బులైతే కనపడుతున్నాయి, కానీ నువ్వు కనిపించలేదురా. నువ్వు హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడో దూరంగా అమెరికాలో ఉన్నట్టుందని అమ్మని నువ్వు పదే పదే గుర్తు చేసుకుంటుంది. సారీ నాన్న, నెక్స్ట్ మంత్ అయితే షూర్గా ఫీల్ చేసుకుని వచ్చి మీతో వారం రోజులు ఉంటాను. నేను అనుకున్న 5, 4, 3, 2, 1 లైఫ్లో 5 digit శాలరీ అయితే వస్తుంది, కానీ పర్సనల్ లైఫ్ మిస్ అయిపోతున్నాను నాన్న. ఇప్పుడే అలాంటి వెళ్ళారా? రేపు వెళ్ళాక ఎలా మేనేజ్ చేస్తావు? అవును, పూజ ఎలా ఉంది? తన జాబ్లో సెటిల్ అయిందా? నాకెలా తెలుస్తుంది నాన్న? పూజ వాళ్ళ పేరెంట్స్ బాగున్నారా? వాళ్ళ ఇంట్లో గొడవలు అలాగే ఉన్నాయా? నేను డిన్నర్ తీసుకురావడానికి మెస్కి వెళ్తున్నాను.
మీరేం తింటారు? రే చూడు, పూజకి నీకు మధ్య ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థమవుతుంది. కాలేజ్ డేస్లో స్వీట్ అండ్ సెక్యూర్ లైఫ్ అని ఏవేవో ఊహించుకొని ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా భరించలేకపోతున్నాను నాన్న. మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ కారణం అనుమానము అసూయ అయితే అది నిజమైన ప్రేమ అనిపించుకోదరా. డైరెక్ట్గా వెళ్ళి పూజతో మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకో. అంతేకాని ఇది మనసులో పెట్టుకొని నువ్వు బాధపడి తను మాత్రం బాధ పెట్టుకో. ఇంకెప్పుడు అలా చేయకు. పద, డిన్నర్కి వెళ్దాం. సార్, అదేంటో పూజ, నిన్ను ఎంతసేపు చూసినా బోర్ కొట్టదు. వాట్ అబౌట్ యువర్ లంచ్? యాజ్ యూజువల్ క్యాంటీన్. ఫర్ ఎ చేంజ్ నా లంచ్ బాక్స్ ఉంది, షేర్ చేసుకుందాం. పర్లేదు సార్. నో 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 నో, యూ హ్యావ్ టు షేర్ విత్ మీ. ఇట్స్ ఓన్లీ లంచ్. కమ్ ఆన్ పూజ, ట్రై దిస్. మై వైఫ్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ ఇన్ చికెన్. నో సార్, నాన్ వెజ్ ఇష్టం ఉండదు. హే వాట్, చికెన్ ట్రై చేయి చెప్తాను. నో థ్యాంక్స్ సార్, ప్లీజ్. నో ఛాన్స్. సార్ ప్లీజ్. ఓకే, ఇట్స్ ఓకే. ఓకే అన్నట్టు ఈ వీకెండ్ నీ ప్లాన్ ఏంటి? సార్, మీరేం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఫర్ ఎ చేంజ్ ఈ వీకెండ్ రిసార్ట్కి వెళ్దామా? బ్లాక్ రోడ్స్, కూల్ బ్రీజ్, ఫాస్ట్ డ్రైవ్. సార్, యు క్రాసింగ్ యువర్ లిమిట్స్. నా లిమిట్స్ అన్ని క్రాస్ చేసి నా ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి నీకు జాబ్ వచ్చేలా చేసింది నీ సర్టిఫికెట్స్ అన్ని చూసి ఇంప్రెస్ అయ్యి కాదు. నన్ను ప్రేమించమంటున్నానా, పెళ్లి చేసుకోమంటున్నానా? నా కాన్సెప్ట్ అర్థం చేసుకో. ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా హెల్ప్ చేయడానికి వీడు మంచోడు అని నా ఫోర్ హెడ్ మీద రాస్తుందా? వాట్ యు మీన్? 4 సంవత్సరాల నుంచి ఒకటితో తిరుగుతున్నాం. వాడేం చేయలేదా? ఏం జరగలేదా? ఒక్క వీకెండే కదా అడిగాను. అరిగిపోతావా? వెలిగే వెన్నెలే విడిచేనా, తెలిసి కన్నులే కరిగేనా, ఓ ప్రేమ. కలలే వలలై కన్నులు నదులై కలతలుగా నిలిచే, కమ్మని కబురే కాదని కదిలే కలకలమే మిగిలే, తలవే చెదిరినా తపనే తరిమినా, వెలిగే వెన్నెలే విడిచేనా, తెలిసి కన్నులే కరిగేనా, ఓ ప్రేమ. పూజ, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయవురా? చెప్పరా, చెప్పు. 4 సంవత్సరాలుగా ప్రేమిస్తూ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు కదూ. మనిద్దరం మనకిద్దరం అనుకున్నది అప్పుడే మర్చిపోయావా? మనం ఏదైతే ప్రాణం అనుకుంటామో అది కొంచెం మిస్ అయినా భరించలేమురా. నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా? అసలు ఏం జరిగింది పూజ? అసలు ఏం జరిగిందో చెప్పు పూజ. హాయ్ పూజ, నా కోసం వెయిటింగా? నా కాన్సెప్ట్ అంతా నచ్చిందా? What you doing? Hey! 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 Who the hell are you? కృష్ణవా? గొడవ పడ్డానికి వచ్చావా? పూజ కోసం వీడున్నాడని తెలిసి కూడా చెత్త నాయాల. ఏంట్రా, బ్లాక్ మార్క్ వేస్తావా? జాబ్ రాకుండా చేస్తావా? ఇదిగో నా రెసిగ్నేషన్ లెటర్, పట్టుకో. అయినా నువ్వేంట్రా బ్లాక్ మార్క్ వేసేది? ఈ విషయం టీవీ వాళ్ళకి తెలిస్తే నీ ముఖం మీద వేస్తారు బ్లాక్ మార్క్. అది చూసి నీ పెళ్ళాం బిడ్డలు నీ మీద ఉమ్మేస్తారు. థూ. పద పూజ, మనం వెళ్దాం. మా ఆఫీస్లో నువ్వు జాబ్కి అప్లై చేద్దు కానీ. పూజ విషయంలో నా కాన్సెప్ట్ ఫెయిల్ అయింది.